ఓం శాంతి. మురళీ తారీఖు అక్టోబర్ 2, 2025. సాకార్ బాబా గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, అన్నిటికన్నా మధురమైన పదం బాబా. మీ నోటి నుండి సదా బాబా బాబా అని వెలువడుతూ ఉండాలి. అందరికీ శివబాబా పరిచయాన్ని ఇస్తూ ఉండండి. ప్రశ్న: సత్యుగంలో మనుషులే కాదు, జంతువులు కూడా రోగగ్రస్తంగా అవ్వవు. ఎందుకు? జవాబు: ఎందుకంటే సంగమ యుగంలో బాబా సర్వాత్మలకు మరియు అనంతమైన సృష్టికి ఎటువంటి ఆపరేషన్ చేస్తారంటే తద్వారా రోగం యొక్క నామరూపాలు కూడా ఉండవు. తండ్రి అవినాశి సర్జన్. ఇప్పుడు మొత్తం సృష్టి అంతా రోగగ్రస్తంగా ఉంది. ఈ సృష్టిలో ఇకపై దుఃఖం యొక్క నామరూపాలు ఉండవు. ఇక్కడి దుఃఖాల నుండి రక్షించుకునేందుకు చాలా చాలా ధైర్యవంతులుగా అవ్వాలి. పాట: మిమ్మల్ని పొంది మేము సర్వస్వము పొందాం. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: సత్యమైన వారి సాంగత్యంలో తిరిగి వెళ్ళాలి. అందుకే సదా సత్యంగా ఉండాలి. ఎప్పుడూ అసత్యం చెప్పకూడదు. రెండో పాయింట్: మనం బ్రహ్మ బాబా యొక్క పిల్లలం, పరస్పరం సోదరీ సోదరులం. అందుకే అపవిత్రమైన కర్మలేవీ చేయకూడదు. పరస్పరం సోదర సంబంధం మరియు సోదర సోదరీల సంబంధం తప్ప ఇంకే సంబంధాల భావము ఉండకూడదు. వరదానము: స్మృతి బలం ద్వారా తమ మరియు ఇతరుల శ్రేష్ఠ పురుషార్థపు గతి విధులను తెలుసుకునే మాస్టర్ త్రికాలదర్శి భవ. వివరణ: ఏ విధంగా సైన్స్ వారు భూమి నుండి అంతరిక్షంలోకి వెళ్లేవారి యొక్క అన్ని గతివిధులను తెలుసుకోగలరో, అలాగే త్రికాలదర్శి పిల్లలైన మీరు సైలెన్స్ అనగా స్మృతి బలంతో స్వయం మరియు ఇతరుల శ్రేష్ఠ పురుషార్థం మరియు స్థితి యొక్క గతి విధులను స్పష్టంగా తెలుసుకోగలరు. దివ్య బుద్ధి కలవారిగా అవ్వడం ద్వారా, స్మృతి యొక్క శుద్ధ సంకల్పాలలో స్థితమవ్వడం ద్వారా త్రికాలదర్శి భవ అన్న వరదానం ప్రాప్తిస్తుంది. మరియు ప్రాక్టికల్లోకి తీసుకొచ్చేందుకు కొత్త కొత్త ప్లాన్లు స్వతహాగానే ఇమర్జ్ అవుతాయి. స్లోగన్: సర్వుల సహయోగులుగా అయినట్లయితే స్నేహం స్వతహాగానే ప్రాప్తిస్తూ ఉంటుంది. అవ్యక్త సూచన: స్వయం కొరకు మరియు సర్వుల కొరకు మనస్సు ద్వారా యోగశక్తులను ప్రయోగించండి. మాకు సేవ చేసే అవకాశం లేదు అని ఎవ్వరూ అనడానికి లేదు. ఎవరైనా మాట్లాడలేకపోతే మనసా వాయుమండలం ద్వారా సుఖపు వృత్తితో సుఖమయ స్థితితో సేవ చేయండి. ఆరోగ్యం సరిగ్గా లేకపోతే ఇంట్లో కూర్చొని కూడా సహయోగులుగా అవ్వండి. కేవలం మనస్సులో శుద్ధ సంకల్పాల స్టాక్ను జమ చేసుకోండి. శుభ భావనలతో సంపన్నంగా అవ్వండి. అచ్చా, ఓం శాంతి.